పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ వేసి బాగా కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కడుక్కుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసి దానిపైన సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టుకోవాలి. మగ్గాలంటే కొంచెం 2 మినిట్స్ మూత పెట్టుకుంటే కొంచెం దగ్గరికి అవుతుంది. మగ్గిన తర్వాత అటు ఇటు సపరేట్ చేసి మధ్యలో టమాటోస్ అనేవి వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని దాన్ని బాగా దొండకాయ ముక్కల్ని మగ్గిన ముక్కల్ని పైన వేసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత బాగా మగ్గిన దానిపైన కారం కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దానికి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది.